ఈ పిఎండిఎస్ వేసుకోవటం వల్ల భూమికి కావలసిన పోషకాలు దాంతోపాటు పంటకు కావలసిన పోషకాలు కూడా ఈ పిఎండిఎస్ ద్వారానే అందించడం జరుగుతుందండి. అలాగే నీటి ఎద్దడి తగ్గిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు మొన్న వచ్చిన మొంతా తుఫాను అలాంటి వాటికి కూడా వేరు వ్యవస్థ గట్టిపడటం వల్ల అసలు ఇది పడిపోలేదండి. చాలా చక్కగా ఈ పంట నిలబడడం జరిగింది. అలాగే ప్రతి రైతు కూడా ఒక కిట్టుకు బదులు 2 కిట్లు కూడా వేసుకుని వ్యవసాయాన్ని బలోపేతం చేసుకొని తను పెట్టుబడి తగ్గించుకుంటూ ఆదాయాన్ని ఎక్కువగా పొందటానికి పిఎండిఎస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నమస్కారం అండి. నా పేరు తలారి జ్యోతి కుమారి. మాది ఏలూరు జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ అండి. నాకు 1 ఎకరం పొలం ఉందండి. ఆ ఎకరం పొలంలో ప్రధాన పంటగా వరిని సాగు చేస్తాను. ఆ వరిని సాగు చేసే ముందు పిఎండిఎస్ అనేది నేను చల్లడం జరుగుతుందండి. పిఎండిఎస్లో గత 5 సంవత్సరాలుగా ముందేమో 9 రకాలు, తర్వాత 16 రకాలు, అలాగే ఇప్పుడు వచ్చి 30 రకాలు మాకు పిఎండిఎస్ విత్తనాలు ఇవ్వడం జరిగిందండి. ఈ వరి సాగు చేసే ముందే నవధాన్యాలు చల్లుకోవటం జరిగిందండి. 30 రకాలు. ఈ నవధాన్యాలు వేసిన తర్వాత దాన్ని ఈ దుక్కులో కలిగి దున్నేసిన తర్వాత నాకున్న ఈ ఎకరం పొలంలో దేశీ వెరైటీ అనేది కుచి పటాలి అని ఒక వెరైటీ అండి. అలాగే బ్లాక్ రైస్ కూడా వేసుకున్నాను. అందరితో పాటు 13-18 అనే రకం కూడా నేను బయట అమ్ముకోవటానికి కూడా నేను సాగు చేసుకోవడం జరిగిందండి. పిఎండిఎస్ వేయకముందు అయితే అప్పుడప్పుడు జీవామృతం ఎక్కువ సార్లు ఇవ్వాల్సి వచ్చేదండి. ఇప్పుడైతే ఇవి 5 సంవత్సరాలు పిఎండిఎస్ వేసిన తర్వాత మేమైతే ఈ గ్రోత్ ప్రమోటర్స్గా జీవామృతాన్ని కూడా చాలా తగ్గించుకుంటూ వచ్చాము. కొంచెం ఎక్కడైనా చీడపీడ వస్తుంది అనుకున్నప్పుడు వేపగింజల కషాయము, అగ్నాస్త్రం అలాంటివి ఏమన్నా స్ప్రే చేస్తున్నామే తప్ప ఈ గ్రోత్ ప్రమోటర్స్గా అయితే ఈ పిఎండిఎస్లో వేసిన ఈ విత్తనాలే మాకు చాలా బాగా పనిచేసినాయండి. నాలుగో సంవత్సరం పిఎండిఎస్ వేసి ఇది 5వ సంవత్సరంలోకి వచ్చామండి. ఊడ్చిన మొదట్లో 2 సార్లు జీవామృతాన్ని పంటకి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏమీ నేను ఇంకా ఇవ్వలేదండి దీనికి. ఈ పిఎండిఎస్ వేయటం వల్ల నా పంటలో అయితే ఒక్క తెగులు కూడా నేను చూడలేదండి. ఈ చుట్టుపక్కల ఉన్న చాలా పొలాలు కెమికల్తో వ్యవసాయం చేసేవాళ్ళు అయితే మొన్న వచ్చిన మొంతా తుఫాన్కి చాలా ఎఫెక్ట్ అయిందండి. పడిపోవడం, ఇప్పుడు వచ్చి వర్షం తగ్గిపోయిన తర్వాత మానుగాయ అనేది ఒకటి పంటలో రావడం జరిగిందండి. నా పంటకైతే అది కూడా రాలేదండి. చాలా చక్కగా ఉంది. ఇదివరకు అయితే ఎక్కువ సార్లు దీనికి నీళ్లు పెట్టవలసి వచ్చేదండి. ఈ పిఎండిఎస్ వేసిన తర్వాత నీటి తళ్ళు చాలా తక్కువ సార్లు పెట్టడం జరిగింది. ఈ వరి లైన్ షోయింగ్ ఊడిపించడం జరిగిందండి. ఈ లైన్ షోయింగ్ వల్ల దుబ్బుకి గాలి, వెలుతురు అన్నీ సక్రమంగా అంది పిలక శాతం, దుబ్బు శాతం మొత్తం బాగా ఎక్కువ పిలకలు రావడానికి కూడా ఉపయోగపడింది. దాంతోపాటు ఈ లైన్ షోయింగ్లో వేడర్ తిప్పడం జరిగిందండి. వేడర్ తిప్పడం వల్ల దుబ్బు కదిలి ఇంకా పిలక శాతం పెరగడం జరిగిందండి. ఇది నా పొలంలో వచ్చి పిలక శాతం చూసుకుంటే 38 నుంచి 40 దగ్గరికి పిలకలు వచ్చినాయండి. అలాగే హైట్ కూడా 46 అంగుళాల వరకు హైట్ పెరిగిందండి. ఇది చుట్టుకొలత వచ్చి మట్టితో 50 అంగుళాలు వచ్చిందండి. ఈ వేరు వ్యవస్థ లెక్కేసేటప్పటికి 14 అంగుళాలు వచ్చిందండి. అంటే అడుగు కన్నా కిందకే ఇంకా వేరు వ్యవస్థ ఇవ్వడం జరిగింది. ఈ నవధాన్యాలు వేయటం వల్ల పంటకి కావలసిన పోషకాలు అలాగే ఎర్రల శాతం కూడా పెరిగి ఆహారం అంతా అదే సమకూర్చుకోవటం, ఇంత ఆరోగ్యంగా పెరగటానికి నవధాన్యాలు కూడా కారణమని నేను అనుకుంటున్నానండి.
నేను ఈ ఎకరం పొలంలో 5x5 పంట కోత ప్రయోగం చేసి దిగుబడి ఎంత వస్తుందా అని చూశానండి. వాటిల్లో నాకు 25 కేజీలు ధాన్యం రావడం జరిగిందండి. ఎకరానికి వచ్చి 38 బస్తాలు ధాన్యం నాకు వస్తాయండి. ఈ పండించిన ధాన్యాన్ని నా ఇంట్లో అవసరాలకి ఒక 12-13 బస్తాలు తీసుకోగా మిగిలిన ధాన్యాన్ని బియ్యంగా ఆడించి మార్కెటింగ్ చేసుకుంటున్నానండి. 25 కేజీలు వచ్చి 2,000 చొప్పున అమ్ముకుంటాను. వచ్చే ఆదాయం ఇంచుమించుగా 90,000 రూపాయలు నేను దీనిలో ఆదాయం తీస్తున్నానండి. అలాగే గట్ల చుట్టూరు మొక్కలు పెట్టుకున్నాను. అలాగే ఖాళీ ప్లేసుల్లో ఆకుకూరలు పోసుకున్నాను. అలాగే గట్ల మీద అరటి, పసుపు ఇలాంటివి కూడా వేసుకోవడం జరిగిందండి. అప్పుడు నేను ఇవి మార్కెటింగ్ చేసుకుంటూ నా ఇంటి అవసరాలకు వాడుకుంటూ కూడా వచ్చిన ఆదాయాన్ని నేను పెట్టుబడిగా పెట్టుకుంటున్నానండి. ప్రతి రైతు కూడా PMDS విత్తనాలు వేసుకుని భూసారం పెంచుకుంటూ రైతుకి అధిక దిగుబడి రావడానికి PMDS చాలా ఉపయోగపడతాయండి. ప్రతి రైతు కూడా గమనించి ఈ PMDS వేసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం.